శ్రీ దత్త దర్శనం పార్ట్ 30. అదృశ్య హస్తం. అక్కడ సహ్యాద్రి మీద ఉండి ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు దత్తస్వామి. వీడిలా అవుతున్నాడే అని ఆయన మనస్సు కందిపోతోంది. ఎంత తోస్తే అంత చెయ్యటమే తప్ప ఒకడి మాట వినే గుణం లేదు వాడికి. పైగా వాడు రాజు. అందుచే తల పంకించి ఊరుకున్నాడు స్వామి. ఇలా ఉండగా ఒకనాడు వాడికి ఉన్నట్టుండి వేటకు పోవాలని బుద్ధి పుట్టింది. అది వైశాఖ మాసం. వేటకు అనువైన కాలం కాదు. అయితేనేమి, ఎంత తోస్తే అంత చేసే స్వభావం కదా. తక్షణం బయలుదేరాడు దొరికిన మిత్రుల్ని తీసుకుని. రేవా నది తీరాన ప్రాంతారణ్యాలలో వేట మహోత్సాహంగా సాగింది. ఆ వేట తమకం ఎంత బలంగా ఉంటుందో అనుభవించిన వారికే తెలియాలి. ఒక స్థితి దాటాక వాడికి ప్రాణాలు తీయటమే సరదా తప్ప ఎవరి ప్రాణాలు తీస్తున్నామనేది అట్టే పట్టదు. ఈ ధర్మకీర్తి అలాంటి వాడే కనుక ఆ తమకంలో తానెటుపోతున్నాడో తన పరివారం ఎటుపోతున్నదో వాడికి తెలియదు. తనను ఒక పక్క తన పాపకర్మము, మరో ప్రక్క దత్త సద్గురుమూర్తి ముక్కుకి తాడు వేసి గుంజుతున్నారని వీడికి తెలియనే తెలియదు. తన ప్రభావమే సర్వానికి కర్త అని వాడి నిశ్చయం అప్పట్లో. అవును మరి, తన పూర్వ పుణ్యం వల్ల ఏదో ఒక పని సానుకూల పడితే అదంతా తన ప్రజ్ఞకు ఫలమేనని ఒక సామాన్యుడే భ్రమిస్తూ ఉంటాడు కదా. ఇక తన కళ్ళ ఎదుట అనేక మహాకార్యాలు అవలీలగా జరిగిపోతూ ఉంటే, పైగా ప్రక్కనున్న వారంతా అది నీ ప్రజ్ఞే అని డంకా బజాయించి చెబుతూ ఉంటే ఒక రాజు అలా భ్రమించటంలో ఆశ్చర్యమేముంది? ఆ ధర్మకీర్తికి ఒళ్ళు తెలిసేటప్పటికి అటు గుర్రం పరిగెత్తలేక అలసి వేలాడిపోతోంది. దాహంతో నోరు తెరుచుకొని నురుగులు కక్కుతోంది. ఇటు తను దప్పికతో, ఆకలితో, అలసటతో, నీరసంతో, ఎగరొప్పుతో స్పృహ తప్పి పడేందుకు సిద్ధంగా ఉన్నాడు. పరివారం ఎటుపోయిందో తెలియదు. అది ఏ ప్రాంతమో తెలియదు. పైన సూర్యుడు మాత్రం భూమిని కొలిమిలో పెట్టి కాలుస్తున్నాడు. అడవి సుడిగాలులు నిప్పు కణికల్ని మోసుకొస్తున్నాయి. గుర్రానికి ఇతన్ని మోసే శక్తి లేదు. అది చావటానికి సిద్ధంగా ఉంది. రాజధర్మం ప్రకారం కాకపోయినా పోని, వీరధర్మం ప్రకారమైనా కాకపోయినా కనీసం తన నాస్తిక మిత్రులు చెప్పే కృతజ్ఞతతోనైనా అతను ఆ గుర్రం దిగి నడవవలసి ఉంది. అయినా అతను గుర్రం దిగలేదు. 4 అడుగులు వేసి కుప్పకూలి అతని ఎదుటే గిలగిలా తన్నుకొని మరణించింది గుర్రం. గుర్రం కుప్పకూలడంతో ఇతని కాలు బెనికింది. తను ప్రక్కనే ఉన్న ఆ గుర్రానికి దిక్కులేని చావే అయ్యింది. అది చూసి ఇతని మనసంతా మరీ వికలమైపోయింది. ఆ గుర్రంలాగే తాను దిక్కులేని చావే చావవలసి వస్తుందేమో, ఈ గుర్రపు చావు దానికి సూచనేమో అనిపించింది. వెంటనే అప్రయత్నంగా దత్తస్వామి పాదాలు గుర్తుకొచ్చాయి. కాని వెంటనే అదంతా మూఢనమ్మకం పొమ్మని తోసి పారేశాడు. ముందు కాస్త దప్పిక తీరాలి. ఆ బెనికిన కాలితో అలాగే వెతుక్కుంటూ కాస్త నడిచాడు. మొత్తానికి అది రేవా తీర ప్రాంతం కనుక రేవా నదిని వెతకాలని అతని ఊహ. అలాగే నడుస్తున్నాడు ప్రాణాలొగ్గు పట్టుకొని. ఎక్కడి నుంచో కొంచెం చల్లటి గాలులు వస్తున్నట్టు అనిపించింది. ప్రాణం లేచి వచ్చింది. కొత్త ఉత్సాహాన్ని పుంజుకొని నడుద్దామని 2 అడుగులు వేశాడు. కాని దత్తస్వామి సంకల్పం మరోలా ఉంది. అది వాడికేం తెలుసు? వాడికి తెలిసిందల్లా కాలికేదో అడవి తీగ పట్టుకుంది. బోర్లా బొక్కలాగా పడ్డాడు. మొహం మీద బలంగా దెబ్బ తగిలింది. దాంతో మళ్ళీ కొంతసేపు కదల్లేకపోయాడు. కొంతసేపటికి లేచి మళ్ళీ వెతకటం ప్రారంభించాడు. ఆ రోజు అలా 2-3 సార్లు ఎదురు దెబ్బలు తగిలాయి. నరక యాతనరా బాబు అనుకున్నాడు. నరకం లేదు గిరకం లేదు అనుకున్నాడు మళ్ళీ. మొత్తానికి వాడికి నది కనిపించేసరికి పొద్దుగుంక సాగింది. నదిని చూసిన ఉత్సాహంలో సేద తీరేట్టు స్నానం చేసి పొట్ట పట్టినన్ని నీళ్లు తాగాడు ఆశ కొద్ది. దాంతో ఏదో కొత్త రోగం కమ్ముకొచ్చినట్లయింది. ఇక కదల్లేకపోయాడు. కడుపులో తెమిలినట్టయి తాగిన నీళ్ళన్నీ కక్కేశాడు. ఆకలి మండుకుపోతున్నట్టయింది. ఇంతలో ఆ దగ్గర్లో ఏవో దీపాలు కనిపించాయి. క్రమంగా ఏవో భజన గీతాలు వినిపించాయి. దగ్గర్లో ఏదో మునిపల్లె ఉన్నట్టుంది. ఆ రోజు ఏకాదశి కావటం వల్ల ఆ రాత్రి నది తీరాన హరికీర్తనతో జాగారం చేద్దామని దీపారాధనలతో గుంపులుగా వస్తున్నారు వారంతా. ఎవరో మనుష్యులు వస్తున్నారని తెలిసేసరికి కాస్త అన్నం అడుగుదామనిపించింది రాజుకి. ఎంత మహారాజైతేనేం, ఆకలి ముందు అందరూ ముష్టి వాళ్లే. కాని రాజుకది అలవాటు లేని ముష్టి. ఆ ఊహే తల తీసేసినట్టుగా ఉంది. అయినా వాళ్ళంత దూరంలో ఉన్నారు.
తనకు నడిచేందుకు కాదు కదా, అరిచేందుకు కూడా శక్తి లేదు. ఇంతలో వాళ్ళ మాటల వల్ల ఆ రోజు ఏకాదశి అని, వారంతా ఉపవాసం ఉండి జాగరణ చెయ్యటానికి అక్కడికి వచ్చారని తెలిసింది. దాంతో ఆశలన్నీ అడుగంటినాయి. కాని ఏకాదశి వ్రతం అనేసరికి దత్తస్వామి చేసిన ఉపదేశం గుర్తుకు వచ్చింది. ఆయన చెప్పింది నిజమేనేమో, ఈ మహర్షులంతా ఆచరిస్తున్నారు కదా అని అనిపించింది. ఆయన మాట మీరినందుకే ఈ గతి పట్టిందేమో అని అనిపించింది. ఇక నేను బ్రతికేట్టు లేను అనిపించింది. రాజు మనస్సుని రవ్వంత పశ్చాత్తాపము, బోలెడంత దుఃఖము ఆవరించాయి. అతను అశక్తుడుగా అక్కడే పడి ఉండిపోయాడు. ఆకలి వల్ల, రోగం వల్ల నిద్ర రావటం లేదు. కళ్ళకు వాళ్ళ దేవారాధనలు కనిపిస్తున్నాయి. చెవులకు వారి హరికీర్తనలు అమోఘంగా వినిపిస్తున్నాయి. అలా మహాత్ములైన మహర్షులు ఉచ్చరిస్తున్న హరినామం చెవుల్లో పడుతుండగానే రాత్రి ఓ పొద్దువేళకు రోగం విషమించి ప్రాణం ఎగిరిపోయింది. నాన్నగారు, ఇక్కడితో ధర్మకీర్తి కథ అయిపోయింది. నిజానికి అయినా కథ ఇంకా ఉంది. దాన్ని కూడా ధర్మకీర్తి కథ కానే చెబుతాను, వినండి. యమరాజ్యం. భయంకరాకారులైన యమభటులు వచ్చి నానా హింసలు పెడుతూ గొంతుకు ఉచ్చులు వేసి నరకానికి తీసుకెళ్లారు అతన్ని. అక్కడ అంతకన్నా భయంకరంగా ఉన్న యమధర్మరాజు గారి ముందు నిలబెట్టారు. ఆయన ఇతన్ని చూసి పళ్ళు పటపటా కొరుకుతూ, వీడి చేతలేమిటి అన్నాడు చిత్రగుప్తుడు. ఆ చిత్రగుప్తుడు చిట్టాలన్నీ గబగబా తిరిగేసి, స్వామి, అబ్బో, పాపాల జాబితా అంతు లేకుండా ఉంది. కానీ ధర్మ సూక్ష్మం ఒకటి మిగిలి ఉందండి. వీడు ఏకాదశి నాడు జంతు హింస చేసిన సంపూర్ణ ఉపవాసం చేశాడు. రేవా నదిలో స్నానం చేశాడు. వ్రత పారాయణుల సాన్నిధ్యంలో జాగరణ చేసి వారు చేసే హరికీర్తనలు వింటూ ఏకాదశి గడియల్లోనే ప్రాణాలు విడిచాడు. అయ్యా, వేదశాస్త్రం ప్రకారం ఏకాదశి ఉపవాస ప్రభావం వల్ల సమస్త పాపాలు హరించుకుపోతాయి. ఇక పోగా వీడికి ఏకాదశి జాగరణ, నామ సంకీర్తన, శ్రవణ ఫలాలు మిగిలి ఉన్నాయి. ఇది కాక దత్తస్వామి హస్తస్పర్శ తరగని నిధిగా ఉంది. చేసిన విద్యాదానం ఉంది. మొదట్లో చేసిన ధర్మాల ఫలం కొంచెంగా ఉంది. అది విషయం అన్నాడు. ఆ మాటలు వినేసరికి అంతవరకు భయంకరంగా ఉన్న యమధర్మరాజు ఉన్నట్టుండి బహు సౌమ్య మనోహర ఆకారంగా మారిపోయాడు. ఆయన కనుసన్న చేశాడు కాబోలు. భటులు వచ్చి బంధాలు తెంచేశారు. యమధర్మరాజు ఆసనం చూపించి కూర్చోమని మర్యాద చేశాడు. అప్పుడు యమధర్మరాజు చిత్రగుప్తుడి వంక చూసి, అన్ని పాపాలు చేసిన వాడికి చివరికి ఆ సద్బుద్ధి ఎలా పుట్టింది అని అడిగాడు. స్వామి, ఈయనకు బుద్ధి పుట్టడం కాదు, దత్తాత్రేయ స్వామి వారు గుంజుకుపోయారు, చిత్రగుప్తుడు చెప్పాడు. ఆ మాట వినగానే విషయమంతా అర్థమయ్యింది కాబోలు. అహో, దత్తాత్రేయ స్వామి వారి కరుణ అపారం అని చేతులు ఒక్కసారి జోడించి కళ్ళు మూసుకొని ఒక్క క్షణం దత్తస్వామిని ధ్యానించాడు యమధర్మరాజు. ఆ తర్వాత తన భటుల వంక చూసి ఇలా చెప్పసాగాడు. భటులారా, ఇదివరలో మీకు చెప్పాను, మళ్ళీ చెబుతున్నా, సరిగ్గా గుర్తుపెట్టుకోండి. మీరు ధర్మపరాయణుల జోలికి పోరాదు. శివకేశవ నామాల్ని కీర్తించే వారి ఛాయలకే పోరాదు. ఏకాదశి వ్రతం ఆచరించే వారి మాటే తలచరాదు. ఏకాదశి నాడు పాపాలన్నీ అన్నాన్ని ఆశ్రయించుకొని ఉంటాయి కనుక ఆనాడు అన్నం తినేవాడు పాపాలు తింటున్నాడన్నమాట. వాణ్ణి శిక్షించాలి మనం. ఏకాదశి వ్రతాన్ని జన్మలో ఒక్కసారి ఆచరించినా చాలు, ఇక వాణ్ణి శిక్షించే అర్హత మనకు లేదు. ఇప్పుడు ఇతని విషయం చూడండి. కావాలని ఏకాదశి వ్రతం చెయ్యలేదు ఇతను. పాప పంకిల బుద్ధితో గురువులను తిరస్కరించి దురాచారుడు అయ్యాడితను. నిజానికి ఇలాంటి వాళ్ళను శిక్షించడమే మన పని. కానీ ఇతని అదృశ్యం ఏమిటంటే సాక్షాత్తు దత్తస్వామినే గురువుగా ఆశ్రయించాడు. ఆశ్రయించి కూడా మళ్ళీ భ్రష్టుడయ్యాడు. ఆ స్వామిని వదిలేశాడు. అయితేనేమి, ఆ స్వామి ఇతన్ని వదల్లేదు. మరణ సమయం సమీపిస్తుండగా ఇతన్ని హరిభక్తుల సమీపానికి చేర్చాడాయన. ఇందువల్ల ఇతనికి ఏకాదశి వ్రత ఫలం దక్కింది. చూసారా, దత్తస్వామిని ఆశ్రయించిన వారికి ఫలం ఎలా ఉంటుందో. అందుచేత దత్తభక్తుల జోలికి మీరసలే పోరాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏకాదశి వ్రత ఫలం వల్ల ఇతనికి పాపాలు హరించుకుపోయినాయి కనుక ఇతన్ని తగు రీతి సత్కరించి వైకుంఠంలో అప్పజెప్పి రండి. ఆ మాటలు వింటూ ఉంటే ధర్మకీర్తికి కళ్ళు తిరిగినంత పనయ్యింది.
తానిప్పుడు ప్రత్యక్షంగా చూస్తుంటే ఈ లోకం ఉన్నదా లేదా అని అతని నాస్తిక పుత్రులు చేసిన వాదాలన్నీ గుర్తుకు వచ్చి అసహ్యం వేసింది. తాను స్వామికి చేసిన ద్రోహానికి తనలో తానే పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. భక్తితో దత్తస్వామిని శ్రీహరిని ధ్యానిస్తూ ఉండిపోయాడు. ఇంతలో యమదూతలు ఒక దివ్య విమానం తెచ్చి అతనికి పూలమాలలు అవి వేసి అలంకరించి ఆ విమానంలో వైకుంఠపురం తీసుకెళ్లారు. అతగాడు వైకుంఠంలో చాలా సంవత్సరాలు సుఖాలు అనుభవించాడు. ఆ తర్వాత పుణ్యం తరిగిపోయిందని స్వర్గానికి చేర్చారు అతన్ని. భూలోకంలో అంతా స్వర్గ సుఖం సర్వసుఖం అని వ్యామోహ పడతారు గాని వైకుంఠ సుఖం ముందు స్వర్గ సుఖం ఎన్నో వంతు. అతను స్వర్గ సుఖాల్ని కూడా బహుకాలం అనుభవించాడు. అక్కడ కూడా పుణ్యం ఖర్చు అయిపోయాక అతనిని భూలోకంలోకి పంపేశారు. అయితే అతనికి పుణ్యశేషం ఉంది. దత్తస్వామి చెప్పిన విద్య అనేక మందికి మర్మం లేకుండా విద్యాదానం చేసిన పుణ్యం ఒకటి ఉండగా ఎన్నటికీ తరగని దత్తకృప అతనికి వెన్నంటి ఉంది. అందువల్ల అతను శ్రోత్రియులై హరిభక్తులై మహర్షులైన వారింట్లో పూర్వజన్మ స్మృతి కలిగి పుట్టాడు. తండ్రి, దత్తస్వామి కృప వల్ల ఈ జాతి స్మరత్వం వచ్చింది. దానివల్ల కనీసం ఈ శరీరంలో ఉండగానైనా సరే జన్మ పరంపరను ఉద్ధరించే తెరువును పట్టాలి. నేనందుకే ప్రయత్నిస్తున్నాను. ఒకటి ఖాయమయ్యింది. ఇప్పుడు వైకుంఠమైనా సరే అది శాశ్వతం కాదు. ఇక స్వర్గం పేరు ఎత్తనే అక్కర్లేదు. మళ్ళీ తప్పదు భూవాసం. ఇహ నేను తిప్పట పడలేను. స్వామి కృప వల్ల ఈ బుద్ధి వచ్చింది, ఈ విసుగు వచ్చింది, ఈ విరాగం వచ్చింది. ఇక తుంచెయ్యాలి చక్ర భ్రమణాన్ని. ఇక వెనుక ముందు చూసే ప్రశ్నే లేదు. నాన్నగారు, మీరంతా ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. అయితే దత్తస్వామి కృప జన్మల పొలిమేరను కూడా చీల్చుకొని నన్ను వెన్నంటి వస్తున్న మహాభాగ్యం నాకున్నది. ఇక నేను దానిని వ్యర్థం చెయ్యను. నాన్నగారు, ఇక ఒక్క క్షణమైనా వ్యర్థం చేసే ధైర్యం నాకు లేదు. అదిగో కనిపిస్తున్నాయి మృత్యువు కోరలు, అదిగో వినిపిస్తున్నాయి యమ మహీషపు గజ్జెల ధ్వనులు. నాన్నగారు, నీకు తెలియంది కాదు. నిత్యం సన్నిహితో మృత్యు సంపదత్యంత చంచల ఆసన్న మరణో దేహ. ఏ క్షణమైనా మృత్యువు మీద పడవచ్చు. అసలే మానవ జన్మ దుర్లభం. అందులోనూ హరిభక్తులైన మీలాంటి వారి కడుపున పుట్టగలగటం మరీ దుర్లభం. ఎలాగో దత్తకృప వల్ల అవి వచ్చినాయి. ఏం వచ్చినా దేహం మెరుపు కన్నా చంచలం. అది మర్చిపోరాదు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. హరిభక్తి ఒక్కటే సంసార మహారోగానికి మందు. హరిపూజ వల్ల సమస్త విఘ్నాలు పోతాయి. మనస్సు పరిశుద్ధమవుతుంది. మనశ్శుద్ధి వస్తే ఇక లేనిదేముంది? మోక్షం అరచేత చిక్కినట్టే లెక్క. అందువల్ల హరిభక్తి విషయంలో అర నిమిషమైనా ఏమరుపాటు పడటానికి వీలు లేదు. ఈ ప్రపంచంలో హరిభక్తి తప్పితే మరోటి ఏది మనల్ని ఉద్ధరించదు. కనుక నాన్నగారు, శ్రీ దత్తప్రభు కృపావలంబనంతో హరిభక్తి మార్గంలో జన్మ పరంపరను అధిగమించి ఆత్మలాభం పొందాలని నేను ప్రయత్నిస్తున్నాను. నాన్నగారు, ఇది ఇప్పటి నా చరిత్ర. నన్ను ఆశీర్వదించండి. పుత్రుడి చరిత్రంతా విని గాలవముని మహా ఆనందభరితుడై దత్తస్వామి కృపా వైభవాన్ని చూసి ఆనంద ఆశ్చర్యమగ్నుడవుతూ పుత్రుణ్ణి అధికంగా అభినందించాడు. ఇలా చూస్తే ఆది నుంచి అంతం దాకా దత్త చరిత్ర అంటే అది ఒక కృపా మహాప్రవాహమే తప్ప మరోటి కాదనిపిస్తుంది. ఆయన చరిత్రను బోధించే అంశాలు అనేక పురాణాల్లో మనకు కనిపిస్తాయి. అవన్నీ క్రోడీకరించి ఒక చోట చేర్చటం బహు దుష్కరమైన పని. ఎన్ని చెప్పుకున్నా ఇంకా ఎంతో చెప్పుకోవలసి ఉండిపోతూనే ఉంటుంది. స్వామి ఒకప్పుడు కళ్ళు తెరిచి ఉంచి భ్రూమధ్యంలో దృష్టి పెట్టి 3000 దివ్య వర్షాల పాటు బ్రహ్మోత్తరమైన తపస్సు చేశాట. ఆ వివరాలు మనకు తెలియవు. ఇక స్వామి పద్ధతి ఏది అంటే అది మనకు అసలే తెలియదు. ఒకప్పుడు ఆయన శ్రోత్రియుల కన్నా శ్రోత్రియంగా ఉంటాడు. మరొకప్పుడు మహారాజులాగా దానాలు చేస్తుంటాడు. మరుక్షణంలో బొచ్చ పుచ్చుకొని ముష్టికి బయలుదేరుతాడు. ఒకప్పుడు గుహల్లో మఠం వేసి ఉపవాసాలతో యోగం చేస్తాడు. మరొకప్పుడు అడవుల్లో మకాం పెట్టి మంత్రోపాసనాలు చేస్తాడు. వేరొకప్పుడు సన్యాసిగా కనిపిస్తాడు. మరొకప్పుడు భ్రష్టుల్లాగా కనిపిస్తాడు. వేరొకప్పుడు సద్గృహస్థుడిలా కనిపిస్తాడు. ఒకప్పుడు శ్రీహరిని ఉపాసిస్తాడు. వేరొకప్పుడు శివుణ్ణి ఆరాధిస్తాడు.
మరొకప్పుడు గణేశుణ్ణో, ఆదిత్యుణ్ణో, అంబికనో, మరొకరినో అర్చిస్తాడు. ఒకప్పుడు ఆయన కాశీ వెళ్లి అక్కడ విశ్వేశ్వర లింగానికి దక్షిణంగాను, త్రిపురాంతక లింగానికి పశ్చిమంగాను ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి దాని ఎదురుగా కొన్ని సంవత్సరాలు శిలా విగ్రహంలాగా కూర్చుండిపోయాడట. ఆ లింగానికే దత్తాత్రేయ లింగమని, అక్కడ తీర్థానికే దత్తాత్రేయ తీర్థమని ప్రసిద్ధి వచ్చింది. ఆ రెండు సర్వశ్రేయస్సులకు విధానాలని ప్రమాణ వాక్యాలున్నాయి. అలాగే స్వామి శ్రీశైల మహాక్షేత్రంలో కూడా సన్నిధి చేసి ఉన్నాడని ప్రసిద్ధి ఉంది. ఒకప్పుడు ఆయన నైమిషారణ్య వాసులైన మహర్షులకు సాక్షాత్కరించి మోక్ష ప్రదానం చేశాడు. ఇలా ఆయన భక్తుల్ని ఉద్ధరించిన సన్నివేశాలు అనంతం అవటం చేత అవన్నీ ఉటకించటం సాధ్యం కాదు.